హలో అండి. సో ఈ డిష్ వాషర్ అనేది ఎంతవరకు పనిచేస్తుంది, అసలు సామాన్లు ఏమైనా క్లీన్ అవుతాయా లేదా అన్నీ ఈ వీడియోలో జెన్యూన్గా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ బిఫోర్ దట్ ఈ డిష్ వాషర్ అనేది ఎవరు కొనుక్కోవచ్చు, ఎవరు కొనుక్కోకూడదు అనేది నేను క్లియర్గా చెప్తాను. సో మీకు ఆల్రెడీ ఇంట్లో పనమ్మాయి వచ్చి క్లీన్ చేస్తుంది అంటే మాత్రం డోంట్ గో ఫర్ డిష్ వాషర్. ఎందుకంటే పనమ్మాయి వచ్చి క్లీన్ చేస్తుందంటే మోస్ట్లీ మనకి వర్క్ ఏమీ ఉండదు, సామాన్లన్నీ కొంచెం తనే పెట్టేసుకుంటుంది, లేకపోతే కొన్ని వర్స్ట్ కేసెస్లో మనం పెడతాం, తర్వాత తిరిగి సర్దుకుంటాం, అంతే. మిగిలిన పని అంతా తనే చేసేస్తుంది. కానీ డిష్ వాషర్ విషయంలో మాత్రం అలా ఉండదండి, కొంచెం వర్క్ మనం చేయాల్సి ఉంటుంది. సో 100% ఎఫర్ట్ కాకపోయినా మన మినిమం 10 to 15% ఎఫర్ట్ అయితే మనం పెట్టాల్సి ఉంటుంది. సో అందుకని ఈ మెయిడ్ సర్వీసెస్ ఆల్రెడీ అలవాటైన వాళ్ళకి ఎలా ఉంటుందంటే డిష్ వాషర్ తీసుకున్న తర్వాత కొంచెం ఈ పని ఉండడం వల్ల నేనే ఎక్కువ పని చేసుకుంటున్నాను, ఈ డిష్ వాషర్ ఏం చేస్తుంది అని చెప్పి స్టార్టింగ్ ఒక 1 month 2 months 3 months యూస్ చేసి ఆ తర్వాత యూస్ చేయడం మానేస్తారు. అందుకని నేను చెప్తున్నాను, మెయిడ్ సర్వీస్ అలవాటు ఉన్న వాళ్ళైతే మాత్రం మెయిడ్ సర్వీస్ని కంటిన్యూ చేయండి, డిష్ వాషర్ తీసుకోవద్దు. అలా కాదు నేనే హోల్గా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను, బట్టలు ఉతుక్కుంటున్నాను, ఇలాంటి వాళ్ళు అయితే మాత్రం యూ కెన్ జస్ట్ గో ఫర్ డిష్ వాషర్ అనమాట. ఎందుకంటే మీ పనిని చాలా తగ్గిస్తుంది ఇది, నేనైతే 100% మీకు చెప్తాను. అండ్ ఇనీషియల్గా నేను ఇందులో డిటర్జెంట్ కానీ సాల్ట్ కానీ లిక్విడ్ కానీ ఎలా రీఫిల్ చేసుకోవాలో కూడా క్లియర్గా చూపించాను. సో మనకి సాల్ట్ అయితే 28 days వరకు మళ్ళీ రీఫిల్ చేసుకోక్కర్లేదు, కంప్లీట్ 1 kg డబ్బా అందులో ఫిల్ అయిపోతుంది. అది బయటకి వాటర్ వచ్చేంత వరకు కూడా మనం ఫిల్ చేయాలి. సో ఇనీషియల్గా మనం కొత్త డిష్ వాషర్ కొన్నప్పుడు రీఫిల్ చేస్తుంటే అందులో వాటర్ ఏమి ఉండదు, బట్ మనం నెక్స్ట్ మంత్ వన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రీఫిల్ చేసుకుంటే మాత్రం అందులో వాటర్ ఉంటుంది. సో మీరేం కంగారు పడకండి. అలాగే ఆ డిష్ వాషర్ సాల్ట్ కానీ లిక్విడ్ కానీ అన్నీ కొంచెం ఓవర్ ఫిల్లింగ్, మనకి అవి కనిపించాలి ఫిల్ అయిపోయాయి అని, అలా అయ్యేంత వరకు కూడా మీరు ఫిల్ చేయండి. సో ఈ రెండు కూడా నేను ముందు చెప్పినట్టు 28 days వరకు మళ్ళీ మనం ఫిల్ చేసుకోక్కర్లేదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డిటర్జెంట్, ఇది డిటర్జెంట్ కానీ ట్యాబ్లెట్ కానీ ఈ రెండు ఉంటాయి. సో మనం ట్యాబ్లెట్ యూస్ చేస్తే మాత్రం సాల్ట్ అండ్ లిక్విడ్ అవసరం లేదు, బట్ డిటర్జెంట్ యూస్ చేస్తే మాత్రం సాల్ట్ రిన్సైడ్ రెండు మ్యాండేటరీ అనమాట. డిటర్జెంట్ కానీ లేకపోతే ట్యాబ్లెట్ కానీ రెండు కూడా మనం ఈ రెక్టాంగులర్ బాక్స్ పక్కనున్న స్క్వేర్ బాక్స్లో పెడతాము. సో డిపెండింగ్ ఆన్ మీ లోడ్ బట్టి మీరు 1 spoon కానీ 1.5 spoon కానీ వాడచ్చు. ఒకవేళ స్పూన్ మెజర్మెంట్ మీకు తెలియకపోతే 1 full cap వేసేయండి, అందులో మీకు సరిపోతుంది. ఇంకా క్లీనింగ్కి వస్తే మాత్రం మీరు సామాన్లన్నీ కూడా మా ఇంట్లో చాలా ఎక్కువ సామాన్లు పడతాయి, లేకపోతే మా ఇంట్లో అన్ని సామాన్లు పడవు కొన్ని సామాన్లే పడతాయి అనుకునే వాళ్ళకి మీరు ఎంత బాగా సర్దుకుంటే డిష్ వాషర్లో సామాన్లు అంత బాగా మీకు అన్ని ఎక్కువ సామాన్లు పడతాయి. తక్కువ సామాన్లు ఉండే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు, బట్ ఎక్కువ సామాన్లు ఉండే వాళ్ళకి మాత్రం 2 trips అలా వేసుకోవాల్సి వస్తుంది. ఇందులో మళ్ళీ పెద్ద పెద్ద గిన్నెలు ఎక్కువ వాడే వాళ్ళ ఇంట్లో అయితే కొంచెం కష్టమే. ఎందుకంటే పెద్ద గిన్నెలు అంటే ఒకేసారి మనం అన్నీ ప్లేస్ చేయలేం కదా, ఈ కింద ఒక్క ర్యాక్లోనే పెద్ద గిన్నెలు ఒక 3 పడతాయి, 3 to 4 పడతాయి అంతే, అంతకన్నా ఎక్కువ పట్టవు. సో చిన్న చిన్న గిన్నెలు వాడే వాళ్ళు అనుకోండి, మొత్తం మీరు ఆ రోజు వాడిన సామాన్లన్నీ కూడా ఒక ట్రిప్లో 1 goలో వెళ్ళిపోతాయి. సో పాల గిన్నె కానీ కుక్కర్ కానీ, లేకపోతే నేను ఫస్ట్ ఒక గిన్నె చూపించాను కదా అది కొంచెం ఎండిపోయింది, జస్ట్ నేను అప్పుడు అలా తడిపి మళ్ళీ అందులో పెట్టేశాను. ఇంతకుముందు నేను టాబ్లెట్స్ వాడేదాన్ని, అప్పుడు నాకు అదంతా క్లీన్ అయ్యేది కాదు. నేను ఇప్పుడే ఈ డిటర్జెంట్ రిన్సైడ్ సాల్ట్ లిక్విడ్ అవన్నీ వాడుతున్నాను. సో చూద్దాము ఎంతవరకు క్లీన్ అవుతుందో. నెక్స్ట్ నేను ఇది 16 plates IFB డిష్ వాషర్ అనమాట నేను తీసుకున్నది. దీనికి సపరేట్గా స్పూన్స్ తర్వాత గరిటెలు ఇవి పెట్టుకోవడానికి స్పేస్ వస్తుంది అనమాట. సో అందులో నేను స్పూన్స్ గరిటెలు లేకపోతే చిన్న చిన్న బాటిల్ క్యాప్స్ అలాంటివన్నీ పెట్టేస్తూ ఉంటాను. అండ్ మోర్ ఓవర్ డిష్ వాషర్లో ఈ సామాన్లు పెట్టకూడదు ఆ సామాన్లు పెట్టకూడదు అని ఏమీ లేదండి, అన్ని రకాల సామాన్లు పెట్టేసుకోవచ్చు. బట్ ప్లాస్టిక్ మాత్రం కొంచెం చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇది హాట్ వాటర్తో వాష్ చేస్తుంది కదా, దానివల్ల కొంచెం అది మనకి చూడండి వేడివేడి చారు ఒక బౌల్ ప్లాస్టిక్ కప్లో వేస్తే మనకి అదిలా కొంచెం ముడుచుకుపోయినట్టు అయిపోతుంది కదా, ఆ విధంగా అయిపోతుంది అంతే.
లేకపోతే అన్ని సామాన్లు మనం పెట్టుకోవచ్చు. మనకి బిర్యానీ తీసుకొచ్చిన పార్సల్ బాక్సెస్ కూడా పెట్టేసుకోవచ్చు, ఏమీ అవ్వవు, నీట్గా క్లీన్ అవుతాయి. ఆయిల్ కానీ స్మెల్ కానీ జిడ్డు కానీ ఏమీ ఉండవండి. కానీ నాకు ఈ డిష్ వాషర్తో ఒకటి ప్రాబ్లం అయింది. అదేంటంటే మనము సరిగ్గా దీన్ని స్క్రాప్ చెప్పాను కదా మీకు, కొంచెం బాగా ఎండిపోయిన సామాన్లైనా లేకపోతే గరిటెలకి బాగా కూరలు అవి, నేను చెక్క గరిటెలు ఎక్కువ వాడతాను, కూరలు అవి పడేసి ఉన్న గరిటెలు ఉంటాయి కదా, అలాంటివి అంత క్లీన్ అవ్వవండి. నేను చూపిస్తాను చూడండి. ఇది కుక్కర్ మీకు చూపించాను కదా ఎంత బాగా క్లీన్ అయిందో. సామాన్లన్నీ కూడా చాలా బాగా క్లీన్ అవుతాయండి, చాలా హైజీన్గా కూడా క్లీన్ అవుతాయి. మనం నార్మల్గా సోప్ స్క్రబ్బర్ ఇవి యూజ్ చేసినప్పుడు మనందరికీ తెలిసిందే కదా, చాలా బ్యాక్టీరియా అందులో ఉండిపోతుంది. ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ మన సామాన్లకి బ్యాక్టీరియా వచ్చేస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి దాంతో పాటుగా ఇది ఏమంటారు, మనం ఏమైనా ఎగ్ చికెన్ వండుకుంటున్నప్పుడు ఆ స్మెల్ కూడా మళ్ళీ మనం నెక్స్ట్ టైం వండుతున్నప్పుడు చిన్నది వస్తుంది కదండి, అంటే పాన్ కానీ ఏమైనా. సో అలాంటి ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ స్టీల్ కానీ అల్యూమినియం కానీ అన్నీ పెట్టేయచ్చు. బట్ అల్యూమినియం అప్పుడు నేను కొంచెం కలర్ చేంజ్ అబ్జర్వ్ చేశాను, అది కూడా డ్రాస్టిక్ చేంజ్ కాదు, లైట్గా చేంజ్ అంతే. సో ఇనీషియల్గా నేను ఇది 2 hours 5 minutes సైకిల్కి సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఈ గరిటె చూసారా మీరు, నేను ఇందాక చెప్పాను కదా, సో ఈ ప్రాబ్లం వస్తుంది. అదే మీరు స్క్రాప్ చేసుకుని పెట్టుకుంటే మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు, చాలా నీట్గా క్లీన్ అవుతాయి. సో దిస్ ఈజ్ బెస్ట్ ఫర్ ఆర్ ఇండియన్ యుటెన్సిల్స్ అండి. అండ్ అలా అని 100% ఇదే పనిచేసేదు, మనం ఒక 10 to 20% వర్క్ చేయాలి. చేసిన తర్వాత ఇది రిమైనింగ్ వర్క్ని చాలా దానికి ఏం డిజైన్ చేశారో దాన్ని వర్క్ ఫుల్ఫిల్ చేస్తుంది.